లోపలికి రా మావయ్య. పర్వాలేదు, తర్వాత వస్తాను. పద, టౌన్ దాకా వెళ్ళొద్దాం. టౌన్ కా? ఎందుకు మావయ్య? ఎందుకో చెప్తేనే వస్తావా? అయ్యయ్యో, అలాంటిదే లేదు మావయ్య. అమ్మ బయటికి వెళ్ళింది, ఇల్లు గొళ్ళెం పెట్టొస్తాను. సరే, త్వరగా రా. వెళ్దాం మావయ్య. నన్ను తీసుకెళ్ళరా. నువ్వెక్కడికి వస్తావరా? పాప మావయ్య, తన్ని రాని. సరేరా. నువ్వు కిందకి దిగు. ఎందుకురా? దిగు చెప్తాను. అన్న కూర్చున్నట్టు కూర్చో. సరే, కూర్చో. కస్తూరి, గట్టిగా పట్టుకో. సరే మావయ్య. కస్తూరి, ఇక్కడ నీకేం కావాలో తీసుకో. డబ్బుల గురించి ఆలోచించొద్దు. సరేనా? మావయ్య, బాగుందా? నాకు నచ్చింది. బాగుంది. నీకు నచ్చిందరా? బాలేదు. బాగలేదా? మావయ్య, ఇది బాగుందా? అదంత బాలేదు. ఏంట్రా? బాలేదు. బాలేదా? పోన్రా, మీ ఇద్దరికి నేనేం సెలెక్ట్ చేసినా నచ్చడం లేదు. మీరే సెలెక్ట్ చేయండి. కూర్చోరా. అక్క, మీరే 10 చీరలు తీసివ్వండి. ఈ కలర్ కాస్త బ్రైట్ గా ఉంది మావయ్య. బాలేదా? వద్దు మావయ్య. సరే, ఇంకో చీర చూడు. ఆ బ్లూ చూడు. ఎలా ఉంది? ఈ రంగు నాకు బానే చాలా బాగుంది. బాగుందా? బాగుంది, నాకు బాగా నచ్చింది. కమల్, నీకు నచ్చిందా? నచ్చలేదు. మావయ్య, ఇది నాకు నచ్చింది. నీకు నచ్చిందా? ఓ, నచ్చింది. రే కమల్, నీకు నచ్చిందా? వీడొకడు. వీడి గురించి నువ్వే పట్టించుకోవద్దు. నీకు బాగుంది. ఈ చీర తీసుకుందాం. ప్యాక్ చేసివ్వండి. సరే మావయ్య. మావయ్య, నువ్వు నాకు చీర కొని పెట్టావు. నాకు కోరికుంది, నీకో షర్ట్ కొని పెట్టనా? నిజంగానా? సరే అక్క, ఈయన సైజ్ కో షర్ట్ చూపించు. సరేమ్మా. ఇది బాగుంటుంది. ఇది ఎలా ఉంది మావయ్య? నాకు నచ్చలేదు. షర్ట్ ని నేనే సెలెక్ట్ చేస్తాను. మావయ్య, ఇది నీకు, ఇది డాక్టర్ గారికి. ఎందుకు మావయ్య అలా చూస్తున్నావు? డాక్టర్ గారికి మనం తప్ప ఇంకెవరూ లేరు కదా మావయ్య. మనమేగా ఆయన్ని చూసుకోవాలి. తాతయ్య, కొట్టికి తీసుకెళ్లి కేక్ కొనిస్తానన్నావు కదా, ఎప్పుడు కొనిస్తావు? అదంతా కుదరదు, నాకు ఇప్పుడే కావాలి. కావాలి, కొనివ్వు తాతయ్య. ఏంటన్నా ఇది? ఏంటి ఆటలు? జరగకూడదు ఏదైనా జరిగితే? రే పాండు, ఊరికే ఆడుకుంటున్నావు, పాడు చేసావు కదరా. ఊరికేనా? చిన్నపిల్ల ఇలా చేస్తే చచ్చిపోతానా? అయ్యో తాతయ్య, నీకు ఏ విషయం తెలియలేదు. దీంతో గట్టిగా లాగితే చచ్చిపోతారు. లేదమ్మా, దీనివల్ల ఎవరు చనిపోరమ్మా. అయ్యో తాతయ్య, ఇలాగే డాక్టర్ మావయ్య, మురళి మావయ్య దీంతో లాక్కుంటూ ఆడుకుంటూ ఉన్నారు. అందుకే డాక్టర్ మావయ్య చనిపోయారు. చూసారన్నా, నేనప్పుడే అనుకున్నాను వాడే హంతకుడని. చిన్నపిల్ల నిజం చెప్పింది కదా, ఇప్పుడేమంటారు? లేదు పాండు, మురళి అలాంటి పనులు ఎప్పుడు చేయడు. ఎందుకనరు? నలా మాంసం అమ్ముకునేవాడైతే హంతకుడు, వాడు వడ్డీకి మారిస్తే మంచోడా? అలా కాదు పాండు, ఏది తెలుసుకోకుండా నిర్ణయం రాకూడదు. వాడు మంచోడ్లా కనిపించాలనే ఒకే రోజులో పెళ్లికి ఒప్పుకుని మరుసటి రోజు హత్య కూడా చేశాడు. ఊరికి సంబంధించి వాడు మంచోడు, అంతే కదా? ఇదిగో బాబు, తిను.
కమల్, కస్తూరి నేను తొందరగా రమ్మంటుందిరా. ఏంటి బాబు, సగం కూడా తినలేదు, ఈలో చెలికి అడుగుతున్నావు. కస్తూరి పేరు చెప్తేనే లోకాన్నే మర్చిపోతావు. ఇంతసేపు అయినా ఇంకా రావట్లేదు. ఛ! ఏయ్, త్వరగా రారా. వస్తున్నాను కదా. అసలు నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా? సరే, ఎందుకు రమ్మన్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఇప్పుడు కడుపు నొప్పో జ్వరం వస్తే నువ్వేం చేస్తావురా? ఇప్పుడేమంటావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? అయ్యో 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 అయ్యో, నా బంగారం. వెళ్ళి చూడటమే కాదురా, ఆయనకి ఇది ఇవ్వాలి. ఏం కస్తూరి, మురళి అన్న నీకు చీర కొనిచ్చాడు. నువ్వు మురళి అన్నకి డాక్టర్కి షర్ట్లు కొనిచ్చావు. మరి నాకేం లేదా? ముందుది పట్టుకో. మావయ్య ఎక్కడున్నాడు? డాక్టర్ గారు వద్దు, నువ్వు చిన్న పిల్లడివి. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఇక్కడున్నావు. ఇప్పుడు డాక్టర్కి ఇది ఇచ్చేద్దాం. తర్వాత నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. అడగరా? అడుగుతాను, టైం వచ్చినప్పుడు అడుగుతాను. హలో. రండి కస్తూరి గారు, కూర్చోండి. బాగున్నారా? ఒంట్లో బాలేదా? కమల్ కొంట్లో బాలేదు. కమల్ కొంట్లో నాకేం బాలేదా? కాలేదు. నువ్వే కదా వెళ్దాం అన్నావు. సరే, వచ్చిన విషయం చెప్పండి. నిన్న మురళి మావయ్యతో టౌన్ కు వెళ్ళాను. అలాగే మీకు ఓ షర్ట్ తీసుకొచ్చాను. తీసుకోండి. ఎందుకండి ఇవన్నీ? ఓపెన్ చేసి చూడండి. వావ్, బాగుంది. నచ్చిందా? నచ్చింది. నేను షర్ట్ గురించి అనడం లేదు. నేను షర్ట్ గురించి చెప్పడం లేదు. ఒక్క నిమిషం, మ్మ్. నేను మీకు ఒకటి తీసుకొచ్చాను. ఏంటిది? తీసి చూడండి. మ్మ్. బాగా నచ్చింది. బాగుందా? చాలా బాగుంది. నేను జిమికల గురించి అడగట్లా. నేను జిమ్ కి గురించి అనడం లేదు. కస్తూరి, పద వెళ్దాం. కస్తూరి, నీకే చెప్పేది, పద వెళ్దాం. కమల్, లేచి బయటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? వెళ్ళమంటున్నానా? ఎందుకు తన్ని వెళ్ళమంటున్నారు? కమల్, నువ్వు కాస్త బయట నిలబడవా ప్లీజ్? ఇప్పుడు తన్నెందుకు వెళ్ళమన్నారు? వాడి ప్రవర్తన ఏం బాలేదు. చచ్చా, తను అలాంటి వాడు కాదు. నా చేతుల్లోనే పెరిగాడు. తన గురించి నాకు బాగా తెలుసు. మీరు అపార్థం చేసుకోకండి. సరే సరే, నేను వెళ్తాను. ఇదిగో మురళి, నీ వడ్డీ డబ్బులు. నేనే నిన్ను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. ఏంటి ముసలయ్యా, విషయం చెప్పు. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు మురళి. మన కస్తూరి ఎప్పుడు చూసినా ఆ డాక్టర్ బాబు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది మురళి. ముసలయ్యా, నోటికి వచ్చినట్టు వాగొద్దు. నా కస్తూరి గురించి నాకు బాగా తెలుసు. తను నా కోసమే పుట్టింది. ఇంకొకటి గనక ఈ మాట అనుంటే నరికి పారేసేవాణ్ణి. అందుకే చెప్తున్నాను, నీ కోసం పుట్టింది, ఇంకొకటి చేత తాళి కట్టించుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా ఇంతటితో ఆపేయ్. ఇలా చూడ మురళి, నీ మీద ఉన్న అభిమానంతోనే చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు కూడా కస్తూరి ఆ డాక్టర్ను చూడడానికే వెళ్ళింది. చెప్తే నువ్వు నమ్మితేగా. ఇప్పుడు కూడా కస్తూరి ఆ డాక్టర్ను చూడడానికే వెళ్ళింది. చెప్తే నువ్వు నమ్మితేగా. వీడిప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏ కమల్, నువ్వు ఇక్కడే ఉన్నావా? తప్పుగా అనుకోకు. నేను తప్పుగా అనుకోలేదు. డాక్టర్ తప్పుగా అనుకోకుండా ఉంటే చాలు. సరే, ఈ జిమ్ కి నచ్చిందా? నాకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? నీకు నచ్చింది కదా. నాకు నచ్చడం కంటే అరవింద్కి బాగా నచ్చింది. సరే సర్లే.